పార్టీ కుటుంబ సభ్యుడిగా ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తేనే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఆ రోజు జలయజ్ఞం గుర్తుకొస్తుంది. ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర్ రెడ్డి చేస్తే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా మనందరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని సాధించేదానికి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు చేస్తే, ఈరోజు మొట్టమొదటిగా స్కూల్ పిల్లలకి అంటే చదువుకి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు స్కూల్ పిల్లలకి అమ్మఒడి గుర్తుకొస్తుంది, చేయుత గుర్తుకొస్తుంది, నేతన్న నేస్తం గుర్తుకొస్తుంది. ఇట్లా ప్రతి పథకాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అలాంటివి చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కాదు. ఎందుకంటే జనాలకి మంచి చేయాలనే ఆలోచన ఉండాల, కానీ ఆ ఉద్దేశం అక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు కోట్లు ఉండేవని తీసుకొని వస్తారు, ఇటు పెడతారు, చూడండి మేము డబ్బులతో కొనేస్తాం, జనాలంతా డబ్బులకు లొంగిపోతారు, అంతే ఇంక మేము గెలిచేస్తాం. కానీ ఈరోజు వాళ్ళకి రాబోయే అభ్యర్థిని మనం కలసాలంటే నెల ముందరో 2 నెలల ముందరో అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కానీ రంగయ్య సారు అట్లా కాదు, మనలో ఒకటిగా వస్తాడు, మన మధ్యలో కూర్చొని భోంచేస్తాడు, మన సమస్యలు మన ఇంట్లో బిడ్డగా ఇంటి పెద్ద కొడుకుగా ఉండి ఆలోచన చేసి మన సమస్యలు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు రంగయ్య సార్ గారిని మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి శంకర్ నారాయణని ఈరోజు పంపించినారు. కాబట్టి వీళ్ళిద్దరు స్వామ్యులు అందరినీ కలుపుకుపోయి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరిపైనా పని చేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం అందరూ కూడా రంగయ్య సార్ గారికి శంకర్ నారాయణ అన్న గారికి అండగా నిలబడి వాళ్ళిద్దరినీ కూడా 2 సార్లు ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే మనకి 5 ఏళ్ళ పాటు మన జీవన శైలి మారే విధంగా, మనముల్ని అభివృద్ధి తీసుకునే విధంగా వాళ్ళు కంకణం కట్టుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం